హలో. హలో. ఆ! హలో. మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. నా పేరు బాలాజీ. బాలాజీ గారు ఆహ్, మాట్లాడండి. అవును సార్. నేను మీ వీడియోస్ చూస్తా ఉంటాను సార్. హ్మ్. ఆహ్, సో, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశాను సార్ యాక్చువల్‌గా. హ్మ్. అంటే మన చుట్టుపక్కల ఉండే ఆహ్, పరిస్థితులు గాని, దాని గురించి మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. హ్మ్. అయితే యాక్చువల్‌గా నేను కాల్ చేసింది వచ్చి మా బ్రదర్ ఒక వైఫ్ సార్. హ్మ్. తను బైపోలార్ డిజార్డర్‌తో సమస్యతో బాధపడతా ఉంది సార్. హ్మ్. అయితే దానివల్ల చాలా ఫ్యామిలీలో కంప్లీట్‌గా ఇబ్బందులొస్తున్నాయి సార్. హ్మ్. ఎందుకంటే తను ఒక చిన్న విషయం ఆలోచించుకొని తన మైండ్‌లో ఆలోచించుకొని తను ఏదో చేస్తున్నారని జెప్పేసి ఒక దీంట్లో హ్మ్. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఇది చేస్తా ఉంది సార్. హ్మ్. ఎవరు చెప్పినా వినకుండా తన ధోరణిలో దాన్ని పోతా ఉంది. హ్మ్. సో, దానివల్ల మా బ్రదరు వైఫ్ అండ్ హస్బెండ్‌కి కూడా కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది సార్. హ్మ్. రైట్. అమ్మాయి సైకియాట్రిస్టిక్‌గా ఆహ్, ట్రీట్మెంట్ తీసుకునింది. బట్ టాబ్లెట్స్ బాగున్నప్పుడు వాడడం, తర్వాత నిలిపేయడం వల్ల మళ్ళా ఈ సమస్య అనేది వస్తా ఉంది సార్. హ్మ్. అది సొల్యూషన్ చెప్తారని మీకు ఫోన్ రైట్. చేశాను. రైట్. వాళ్ళెవరికన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉందా ఇటువంటిది? లేదు సార్. ఫ్యామిలీ మెంబర్స్‌కి ఓకే. ఏం లేదు. ఓకే. ఎక్కడుంటారు? తిరుపతిలో ఉంటారు సార్. తిరుపతిలో డాక్టర్‌కి చూపిచ్చారా సైకియాట్రిస్ట్‌కి? అవును. అవును సార్. హ్మ్. అవును సార్. హ్మ్. మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి దీనికి ఇంకేం సొల్యూషన్ లేదు. మెడిసిన్ వాళ్ళు హ్మ్. కంటిన్యూగా వాడాలి. మెడిసిన్ వాడకపోతే ఓకే. మళ్ళీ ట్రిగ్గర్ అవుతది. ఓకే. అవును డాక్టర్ సార్. సెన్స్ చూపించాలి. ఇప్పటికి 2, 3 టైమ్స్ ట్రిగ్గర్ అయింది సార్ ఆ విధంగా. మెడిసిన్ మానేస్తే హ్మ్. కొన్ని రోజులు బాగున్నా మళ్ళీ ట్రిగ్గర్ అవుతూ ఉంటది. అవును సార్. అలాగే వచ్చేసి మెడిసిన్ వాడటానికి సహకరించకపోతే మీరు వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి మాట్లాడి హ్మ్. చూడాలి. హ్మ్. లేదంటే అప్పటికి వాళ్ళు సహకరించరు. మీరు వీలైనంత వరకు అర్థం చేసుకొని మెడిసిన్ ఇస్తూ ఉంటారు. హ్మ్. సహకరించకుండా మొండికేసి ఇలాగే ఉంటారంటే వాళ్ళకున్న హ్మ్. పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి డైవోర్స్ కూడా తీసుకోవచ్చు. పిల్లలు అవును సార్. ఉన్నప్పుడు ఇప్పుడు 1, 2 సార్లు ప్రస్తుతానికి ఆ ఆలోచించాలి. స్టేజ్ వరకు వచ్చింది సార్ అంతా. పిల్లలున్నారా? హ్మ్. ఉన్నారు సార్. ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఓకే. అవును సార్. ఆడపిల్లలున్నారా? ఇద్దరు ఆడపిల్లలు. హ్మ్. తర్వాత చాలా ఇది అయ్యి ఒక మగ పిల్లాడిని కనింది సార్. ఓకే. చాలా హ్మ్. హ్మ్. దీంట్లో మగ పిల్లోడు కావాలని. కావాలని. హ్మ్. అవును సార్. చాలా ఇబ్బంది పెట్టి ఓకే. మా తమ్ముడిని గాని, మా పేరెంట్స్ హ్మ్. గాని హ్మ్. ఇబ్బంది పెట్టి తను హ్మ్. మగ పిల్లాడిని కనాలి అని చెప్పి హ్మ్. హ్మ్. ఎన్నో ఇది చేసి కనింది సార్. ఓకే. ఓకే. మీరేం చేస్తారంటే మళ్ళీ డాక్టర్‌ని దగ్గరికి తీసుకెళ్ళండి. అవసరమైతే హ్మ్. వాళ్ళ దగ్గర హ్మ్. ఉన్న సైకాలజిస్ట్‌లు ఉంటారు. క్లినికల్ సైకాలజిస్ట్‌లు గాని, అదర్ హ్మ్. సైకాలజిస్ట్‌లు హ్మ్. ఉంటారు. హ్మ్. వాళ్ళ చేత కొంచెం కౌన్సెలింగ్ ఇప్పించి దాని గురించి అవగాహన కల్పిస్తే ఆమెకు హ్మ్. బైపోలార్ డిజార్డర్ అనేది ఒక నెగెటివ్ లాగా కాకుండా ఇది అవును. జస్ట్ ఒక ఇబ్బంది మాత్రమే అని అర్థమైనప్పుడు ఆమె మెడిసిన్ ఏసుకుంటానికి సహకరిస్తది. సమస్య హ్మ్. ఏంటంటే ఓన్లీ మెడిసిన్ ఇచ్చి వదిలేస్తే ఇప్పుడు మా హ్మ్. దగ్గర చాలామంది స్కిజోఫ్రెనియా ఉన్నవాళ్ళు వాళ్ళొస్తారు. వాళ్ళు డాక్టర్ ఓకే. మెడిసిన్ ఇవ్వాల్సిందే తప్పదు. కానీ వాళ్ళేంటంటే స్కిజోఫ్రెనియా అంటే ఏదో ఇన్ఫీరియర్ అన్నట్టు, నేరం అన్నట్టు, హ్మ్. లేకపోతే మేమేదో హ్మ్. పిచ్చి ఓకే. వాళ్ళం అయిపోయామా అన్నట్టుగా ఈగోకి హ్మ్. తీసుకొని వాళ్ళు మెడిసిన్ వాడరు. అవును సార్. మేము కరెక్టే. కరెక్టే ఉన్నాము. సమాజం అంతా నన్ను చెడుగా చూస్తుంది అనుకుంటూ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళని రియలైజ్ చేసి ఇదేమీ హ్మ్. తప్పు కాదు. ఇదేమీ నేరం కాదు. ఇక్కడేమి అవును. ఇన్ఫీరియర్ కూడా కాదు. హ్మ్. సహజంగా మనం ఏ నేరం చేయలేదు. కొన్ని కొన్ని సార్లు జెనెటికల్లీ వచ్చే అవకాశం ఉంటది. ఆ అవును. సివియారిటీని బట్టి డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ ఓకే. యేసుకునేలాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అండ్ లైఫ్ పార్ట్నర్ గూడా ఒకసారి ఆ మెడిసిన్ వేసుకుంటుందా లేదా చెక్ చేయాలి. 1, 2 ఓకే. సార్లు వేసుకోకపోతే డాక్టర్‌ని ఆల్టర్‌నేట్ ఏమన్నా మెథడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొంతమంది హ్మ్. బాగా సివియర్ ఉన్నప్పుడు వేరే ఆల్టర్‌నేట్ మెథడ్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే. అది ఈ నేను అమ్మాయి చెప్ కొంచెం సివియర్‌గానే ఉంటుంది సార్. హ్మ్. వస్తే సో, గనుక వాళ్ళు చాలా వాడకుండా ఉంటే ఏం యాక్టివ్. జేయాలి అనేది హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలా? లేకపోతే హ్మ్. ఇంకొక రూపంలో మెడిసిన్ వాళ్ళ బాడీలోకి వెళ్ళే అంటే ఫుడ్‌లో గాని, దేంట్లోని కలిపి ఇవ్వాలా ఏంటని డాక్టర్ చెప్పాలి. నేను చెప్పకూడదది. అవును. అవును. రైట్? ఆల్టర్‌నేట్ హ్మ్. మెథడ్స్ ఓన్లీ ఐడియా కోసం చెప్పాను. ఓకే. ఒక పేషెంట్ గనక మెడిసిన్ తీసుకుంటానికి నిరాకరిస్తే ఎలా ఇవ్వాలి అనేది డాక్టర్స్‌కి ఒక ప్రోటోకాల్ ఉంటది. అవును సార్. అది డాక్టర్ చెప్తారు. దాని ప్రకారం మీరు ఓకే. గూడా కేర్ తీసుకోవచ్చు. ఇద్దరు ఆడపిల్లలున్నారు కాబట్టి, అమ్మాయి తప్పు గూడా ఏం లేదు కాబట్టి, వీలైనంత హ్మ్. వరకు కంటిన్యూ చేస్తూ డాక్టర్ హెల్ప్‌తోని మెడిసిన్ ఆమె తీసుకునేలాగా చేయటం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. రైట్? థాంక్ యూ. థాంక్ రైట్. యూ. సార్ ఆ! ఇంకొకటి సార్. అడగండి. అదే ఇప్పుడు కాలర్స్ ఫోన్ చేస్తే గన మేము రెగ్యులర్‌గా మీ వీడియోస్ చూసేటప్పుడు కాలర్ ఏం క్వెషన్ అడుగుతున్నారో మాకు తెలియట్లేదు సార్. అదే. దానికోసం అట్‌లీస్ట్ ఇప్పుడు కాలర్ చెప్పింది మీరు ఒకసారి రిపీట్ చేస్తే బెటర్ సార్. దానికోసం ఈరోజు ఇంకొక మైక్ కూడా పెట్టాము. ఆ స్పీకర్‌తో ఓకే. పాటు. ఈరోజు హ్మ్. స్పష్టంగా వినిపించే అవకాశాలుంది. ఈరోజు చూసి ఒకవేళ అర్థం కావట్లేదంటే నెక్స్ట్ టైమ్ నుంచి మీరు చెప్పినట్టుగా చూద్దాం మనం. ఓకే. 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 రైట్. థాంక్ యూ థాంక్ యూ. వెరీ మచ్ థాంక్ యూ. సార్.